సో, హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో, అందరూ అయితే మంచిగున్నారనుకుంటున్నాను. సో, మనం ఇవాల్టి వీడియో ఏంటంటే, సో, ఏ క్యాస్ట్‌కి ఎన్ని మార్క్స్ రావాలి? ఆల్సో సో, చాలామందికంటే డౌట్స్ ఉన్నాయి కదా! సో, లైక్ మార్క్స్ పరంగా గానీ, మొత్తం ఓవరాల్ డౌట్స్ క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా. సో, ఫస్ట్ చూడండి. సో, ఇవి ఎట్లంటే ఫస్ట్ మనకి ఓసీ వాళ్ళకైతే, సో, మనకి అప్రాక్సిమేట్‌లీ కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి, సో, మనకి ఒక 580 ప్లస్ అయితే వస్తే మనకి వచ్చే అవకాశం ఉందనమాట. సో, ఫర్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి. సో, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి మీకు ఆల్రెడీ కొంచెం మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు కాబట్టి ఒక 560 వరకు కూడా మీకైతే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా? ఫర్ ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇది. సో, ఇప్పుడు మనం బీసీ చూసుకున్నట్లయితే సో, బీసీలో మనకి బీసీఏ, బి, సి, డి, ఈ వరకు ఉంటాయి కదా! సో, వీటన్నిటిలో కూడా మనకి అప్రాక్సిమేట్లీ మార్క్స్ అనేవి ఒకే విధంగా ఉంటాయన్నమాట. సో, లైక్ అప్రాక్సిమేట్లీ ఒక 5-6-7 మార్క్స్ వరకు అయితే డిఫరెన్స్ అయితే రావచ్చు అనమాట. సో, చూడండి ఇది. సో, మనము దీంట్లోకి వెళ్ళిపోతే మీకు బీసీఏ నుంచి స్టార్ట్ చేద్దాం. సో, బీసీఏకి అయితే మనకి అప్రాక్సిమేట్‌గా ఈ మార్క్స్ అనేవి మనకి బీసీ కూడా యాడ్ అవుతాయి. ఫర్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే. సో, ఫర్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఒక 570 ప్లస్ వస్తే మీకైతే సీట్ వచ్చే అవకాశం ఉంది. సో, బీసీఏ, బీ2 మీకైతే అప్రాక్స్ మొత్తం ఒకటే ఉంటాయి. బట్ 560-570 ఈ రేంజ్‌లో అయితే ఖచ్చితంగా అయితే మీకు ఉండాలి. 560 అబోవ్ టు 5 ఇంకెంత నిమిషాలు పర్లేదు. బీసీ ఏ కేటగిరీ అయినా సరే 560 అబోవ్ అయితే ఉండాలి. ఓకేనా? సో, నెక్స్ట్ అయితే నెక్స్ట్ చూడండి మీరు ఇదొకటి. సో, ఇది అయిపోయింది కదా! సో, మనకి ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎలా రావాలి బ్రో అంటే, సో, వాళ్ళకి కూడా సేమేని మీకు ఎటువంటి లైక్ కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఇంటి చూసుకుంటే. ఓకేనా? సో, చూడండి ఇది. సో, మనకి ఎస్సీ, ఎస్టీకి అయితే ఎక్కువ పర్సెంటేజ్ అయితే మార్క్స్ అయితే ఉంటాయి కాబట్టి, సో, మనకి అప్రాక్సిమేట్లీగా లైక్ 520-530 అబోవ్ అయితే వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది ఫర్ లైక్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి. సో, ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే ఇంకా కొంచెం ప్లస్ ఉంటుంది. 500-510 కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. సో, ఇవన్నీ చెప్పిన మార్క్స్ మనకి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే ఈ స్కోప్ అయితే ఉండదన్నమాట. సో, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, సో, కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో, ఎక్కువ ఛాన్స్ కంపేర్ చేసుకుంటే లైక్ గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ ప్రయారిటీ, దెన్ ఆఫ్టర్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి. ఓకేనా? ఇదనమాట మనకి ఓవరాల్గా మార్క్స్ కేటగిరీ. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో, లైక్ ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా లైక్ స్పెషల్ కేటగిరీ వరకైనా రావాలి. స్పెషల్ కేటగిరీ మీన్స్ లైక్ క్యాప్, పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్. ఓకేనా? సో, అవన్నీ మనం స్పెషల్ కేటగిరీ కింద చేస్తామన్నమాట. సో, వాళ్ళ కోసం మనం నెక్స్ట్ వీడియో ఇప్పుడు. ఓకేనా? సో, థ్యాంక్ యూ. బాయ్.